పెద్ద మనసుతో అందరూ కూడా టీఆర్ఎస్కి వచ్చారు. వచ్చిన తర్వాత వివేక్ గారు యువకుడైనా అందరినీ కలుపుకోగలిగినటువంటి వ్యక్తి, అన్ని ప్రాంతాలని, అన్ని వర్గాలని, అన్ని కులాలని, మతాలని కూడా సొంత అన్నదమ్ముల్లాగా చూసుకోగలిగినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఉత్సాహవంతుడు. ఆయన గారు అడిగితే పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడూ కాదనలా. నా దగ్గర కూడా R&B రోడ్లు తీసుకున్నాడు. 2 కోట్లు తీసుకున్నా నాకు తెలియదు, కానీ అదే కాలేజీ భూమి రోడ్డు కూడా ఒకటి, మెయిన్ రోడ్డు. ఇట్లా వివేక్ గారి యొక్క అవసరాలు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇతోధికంగా సహకరించింది. మనందరం అనుకున్నాం రాష్ట్రం విడిపోతే ఏదో జరుగుతుంది, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎట్లా ఏంటి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు జీవన స్థితిగతులు ఏమవుతాయో అని గాబరా పెట్టినట్టు ఉన్నారు, భయపెట్టిన వాళ్ళు ఉన్నారు, మన్ని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటికంటే ఇప్పుడు ప్రశాంతంగా మనగలుగుతున్నాం, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. మన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వ్యాపార కార్యక్రమాలు కానీ, సొంత కార్యక్రమాలు కూడా ఎప్పటికంటే ఇప్పుడు నిన్నగా అన్ని కులాలు, మతాలు కలిసిమెలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకునే స్థితిలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వం, సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో, ఈ తెలంగాణ సమస్యలు, హైదరాబాద్ సమస్యలు కూలంకషంగా తెలిసినటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం. ఆయన గారు ఇప్పటికే ప్రధాన సమస్యలన్నీ మొదటి టర్మ్లో పూర్తి చేసుకున్నాం. మనకు ప్రధానంగా విద్యుత్ సమస్య ఉండేది. ఈనాడు ఆ సమస్య లేదు. ఈనాడు సర్ప్లస్ స్టేట్గా ఇంకొక రాష్ట్రానికి కరెంట్ ఇచ్చే స్థాయికి మనం వెళ్ళాం. అదేవిధంగా హైదరాబాద్కి మంచినీటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు ఆ మంచినీటి సమస్యలు తొలగిపోతున్నాయి. రేపు కేశవాపురం రిజర్వాయర్ వస్తే భవిష్యత్తులో ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఈ హైదరాబాద్కు దక్కుతుంది. ఇప్పటికే కృష్ణా గోదావరి జలాలు మండించాం. ఇంకా మీకు హుస్సేన్ సాగర్ కానీ, గండిపేట చెరువులు కానీ, అన్ని చెరువులకు కూడా గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యతని ముఖ్యమంత్రి గారు నిన్ననే మీకు చెప్పారు. ఇంకా అన్ని కులాలు, మతాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాయో వాళ్ళన్నిటికీ కూడా నిన్న మేనిఫెస్టోలో ఈ చేయగలుగుతామని చెప్పారు. ఇప్పటికే ఒక విశ్వనగరంగా వర్ధిల్లుతున్నటువంటి ఈ నగరాన్ని ఇదే పద్ధతిలో కొనసాగించి ఈ టర్మ్లో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి మిగతా సమస్యల పరిష్కారం చేసుకొని హైదరాబాద్లో మనందరం చల్లగా మన పిల్లల యొక్క భవిష్యత్తుని ప్రశాంతంగా అభివృద్ధి పథంలో చూసేదానికి హైదరాబాద్ నగరం యొక్క గెలుపు మనందరి గెలుపు. కాబట్టి దయచేసి అభివృద్ధితో పాటు మన యొక్క గౌరవ మర్యాదలతో పాటు మన మనుగడతో పాటు మన పిల్లల భవిష్యత్తుతో పాటు అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అంటే ఈనాడు గౌరీష్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 సార్లు వెంకటేశ్వరరావు గారు, గౌరీష్ గారు మీకు సేవలు అందించారు. వాళ్ళకి నిబద్ధత ఉంది. వివేక్ని కానీ, అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ, కేటీఆర్ గారిని కానీ అడిగి ఈ ప్రాంతానికి చేసుకునేటటువంటి అవకాశం మీకు, మీ యొక్క ప్రజాప్రతినిధులకు ఉంది. కాబట్టి దయచేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 డివిజన్లు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే మన ఎమ్మెల్యే గారికి కూడా ఒక గౌరవం ఉంటుంది. ఎమ్మెల్యే గారి గౌరవం మన గౌరవం, పార్టీ గౌరవం. ఆయన కూడా ఎక్కువ శక్తిని ఇవ్వాలి. అందరినీ గెలిపిస్తే ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి మాకు పనులు చేసేటటువంటి అవసరం ఉంది అని చెప్పి ఒత్తి పలికేటటువంటి శక్తిని మనకి ఇవ్వాలి. అందుకనే నా మిత్రుడు, యువకుడైన, ఉత్సాహవంతంగా పనిచేస్తున్నటువంటి వివేక్ గారికి అండదండలుగా మీరు గౌరీష్ గారిని పంపించాలి. వెంకటేశ్వరరావు గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు వివేక్ కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే వివేక్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తులో ఎంతో కొంత కష్టపడి వెంకటేశ్వరరావు గారి బ్రదర్స్ యొక్క కష్టం కూడా ఉంది. కాబట్టి ఆయన అన్నారు, నేను ఫోన్ చేసినప్పుడు, వెంకటేశ్వరరావు గారి బాధ్యత నాకు అప్పచెప్పండి అన్నా, నేను తప్పకుండా ఆయన గౌరవప్రదంగా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాటను ఆయన నిలబెట్టుకుంటారని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ యొక్క డివిజన్ లో గౌరీష్ గారితో పాటు ఈ నియోజకవర్గంలో మీకున్న సంబంధాలన్నింటినీ కూడా వెచ్చించి
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.